నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మస్తాన్ సాయి, లావణ్య, శేఖర్ భాష వీళ్ళ ముగ్గురులో మళ్ళీ రాత్రికి రాత్రి ఒక హ్యూజ్ ట్విస్ట్ అయితే ఒకటి కనపడింది. ఏంటంటే ఆ ట్విస్టు నిన్నటిదాకా చాలా ఆడియో కాల్, చాలా వీడియో కాల్, న్యూడ్ వీడియోస్ చాలా రిలీజ్ అయ్యాయి బయటికి. లైక్ లావణ్య వీడియోస్ కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది వేరే లేడీస్ సంబంధించిన న్యూడ్ వీడియోస్ కావచ్చు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాకైతే టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక ఆడియో కాల్ ఉంది. మస్తాన్ సాయి ఒక సంచలనమైన ఆడియో కాల్ ఇది. ఇది వింటే చాలామంది కోపపడతారు, చాలామంది ద్వేషిస్తారు. వ్యతిరేక పార్టీలు అంటే ఇది ఒక పార్టీ సంబంధించిన గురించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూతుర్ల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి. సో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూతుర్లు ఇద్దరిని ఎవరైతే ఉన్నారో, వర్ష అని అదే మరొక కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని వశపరుచుకుంటాను, వశీకరణ చేసి వాళ్ళని నా ఒడిలోకి తెచ్చుకుంటానని మస్తాన్ సాయి మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆడియో కాల్ అయితే బయటకైతే రావడం జరిగింది. అసలు ఏంటి ఆ ఆడియో కాల్ ఏముందని మీరు వినాలనుకున్నారు. ఇప్పుడు ఆ ఆడియో కాల్ అయితే ప్లే చేస్తున్నాను. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చూడండి. రాత్రికి రాత్రే హ్యూజ్ ట్విస్ట్. ఇప్పుడు మస్తాన్ సాయి మాట్లాడిన ఆడియో కాల్ ఏదైతుందో ఆ ఆడియో కాల్ ఇప్పుడు మనకి వినిపిస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ వశీకరణ ఎవరికైనా ఒకటేనా, దాంట్లో పాయింట్స్ ఉంటాయి కొంచెం, ఈ అమ్మాయి ఇలా చేయాలి, అలా ఉండాలి, మన ఇష్టం అన్న, మనం ఇష్టం వచ్చింది కోరుకున్నాయి. ఓకే ఓకే, మనం ఎలా కావాలంటే అలా అయింది. అది వశీకరణ అంటే ఇంకా మన మాట ఎవరి మీద చెబితే వాళ్ళ మాట విన్నట్టు. ఇంకా ఫ్రూట్ వేయడం అంటే ఫ్రూట్ వేయడమే. ఒకటేమో చంద్రబాబు నాయుడు కూడా చేపియాలి. వీడికి విన్నారు కదా, ఒకటేమో చంద్రబాబు నాయుడికి చేపియాలి, నెక్స్ట్ వినండి. జగన్ కి చెప్పి చాలు కన్నా అసలు. జగన్ నాయుడు ఎందుకు? నా దీంట్లో నాకు దేని నాకు సరే కానీ ఏముంది ఒకటి తీసుకో. ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళిద్దరూ, ఎవరైతే ఆ కాల్ రికార్డింగ్ ఉందో మస్తాన్ సాయి వాళ్ళ మిత్రుడు, ఎంత అసభ్యకరంగా. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి మీరు కింద కామెంట్ చేయండి. వాళ్ళు కావాలి అంటే మనం కావాలి అంటే నీ తొడలు చూపించి తిరుగుతుంటా ఎవరమ్మాయినా కావాలి అని చెప్తే చూద్దాం, చెప్తాను. వద్దమ్మా అంటే లేదు, కావాలి అంటే ఇంకా నీ మా యాప్లో నేను వేస్తాను గట్టిగా, నేను కవర్ చేసుకుంటాను. నువ్వు కవర్ చేస్తే మరి మనతో పనే ఉంటుంది. సరే మళ్ళీ ఏమైనా తగ్గిట్లు చేస్తేనే మళ్ళీ చింటూ కూడా ఫోన్ చేయలేదు కానీ వద్దు వెళ్తే నవ్వుడికి చింటూ గట్టిగా వేస్తున్నాడు అనుకుంటున్నా. విన్నా కదా ఆడియో కాల్. ఇది వచ్చేసరికి ఇంకా చాలా పెద్ద లెంతీ ఆడియో కాల్ ఉంది. అదంతా నేను బయట పెట్టదలుచుకోవట్లేదు. దాంట్లో ఇంకా విపరీతమైన బూతులు, వేరే గురించి, అమ్మాయి గురించి, నాకు ఆ హీరోయిన్కి వశీకరణ చేయించుకుంటా, నేను ఈ హీరోయిన్కి వశీకరణ చేయించుకుంటా అని, అదేవిధంగా ఇప్పుడు జగన్ కూతుర్ల గురించి, చంద్రబాబు నాయుడు గురించి ఎట్లా మాట్లాడుతున్నారు వినండి ఒకసారి. ఇటువంటి రోగుకి, ఇటువంటి నిందితులకి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి. అంటే ఇప్పటిదాకా మీడియాలో చాలా వీడియోలు టెలికాస్ట్ అయినాయి, బట్ అవన్నీ కూడా చాలామంది ఫేక్ అంటున్నారు, చాలామంది నిజం అంటున్నారు. కానీ ఈ ఆడియో కాల్ మాత్రం మస్తాన్ సాయిదే అని నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే కొంతమంది, అంటే మాకున్న ఒక సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్లో మాట్లాడిన ఆడియో కాలే ఇది. ఎందుకంటే ఈ విధమైన మాటలతో మాట్లాడితే సభ్య సమాజానికి ఏమని సందేశం ఇస్తాను వీళ్ళు. చూసాం కదా, జగన్ కూతుర్లు అంటాడు, జగన్ అంటాడు, చంద్రబాబు నాయుడు వశీకరణ పరుచుకుంటా అంటాడు. వాళ్ళని వశీపరచుకుంటే నీకేమొచ్చింది? ఇంకొక ఆడియో కాల్ ఉంది. ఆడియో కాల్ నేను మళ్ళీ పర్సనల్గా విన్నా. కూర్చోమంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలా. 2 రోజుల్లో వశీకరణ సక్సెస్ఫుల్ అయిపోద్దంట. 2 రోజుల్లో వశీకరణ సక్సెస్ఫుల్ అయిపోద్దంట. మస్తాన్ సాయి కూర్చోమంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలా వశీకరణలో భాగంగా. దానికి తగ్గట్టు అవతల పక్క అతను ఇంకో వేరే అతను వాళ్ళ మిత్రుడు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. ఎందుకంటే ఇప్పటికే పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా కోర్టుకి అయితే ఇతను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నా సరే కొన్ని ఆడియో కాల్స్, విపరీతమైన ఆడియో కాల్స్, లైక్ ఎట్లా అంటే చేతబడి చేయటం, వశీపరచుకోవటం. కొంతమంది హీరోయిన్స్ కూడా ఉన్నారు, పేర్లు చెప్పదలుచుకోవటం. నెక్స్ట్ వీడియో అవసరం అయితే నెక్స్ట్ వీడియో కూడా చేస్తా హీరోయిన్స్ గురించి. వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. మీరే వినండి, నేను చెప్పడం మీరే వినండి. సో కొంతమంది హీరోయిన్లు వశపరచుకోవడం కానీ, లైక్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులని కానివ్వండి, ఈ విధంగా మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ళకి మీరేం సందేశాన్ని ఇస్తారు? సో ఒకటే మనం చూసుకోవచ్చు, వీళ్ళ గొడవ ఇప్పటిది కాదు, గత 5 నెలల నుంచి వీళ్ళ గొడవ నడుస్తూనే ఉంది. మరలా ఇప్పుడు ఈ తెర మీదకి వచ్చింది. గతంలో అయితే రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ మీద మస్తాన్ సాయి అనేవాడు బయటకు వచ్చాడు. ఇప్పుడు లావణ్య, మస్తాన్ సాయి ఇష్యూ మీద మస్తాన్ సాయి బయటకు వచ్చి వాళ్ళని వశీకరణ చేసుకుంటా, యాక్చువల్గా లావణ్యని వశీకరణ చేసుకోవాలి, అది నీ దగ్గరుంటే మంచిగానే మాట్లాడుతుంది, నేను దూరంగా ఉంటేనేమో కొంచెం
వేరేలాగా మాట్లాడుతుంది, వేరేలాగా బిహేవ్ చేస్తుంది. మస్తాన్ సాయి ఇంకొక ఆడియో కాల్ ఉంది, నేను విన్నా. ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ రచ్చ 5 నెలల క్రితం రచ్చ మరలా ఇప్పుడు మొదలైంది. ఈ మొదలైన రచ్చలో భాగంగా నేను ఎందుకంటే మళ్ళీ వీడియో చేయడానికి కారణం, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఇది ఒక పబ్లిక్ ఇష్యూ కాబట్టి వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను. నన్ను మీరు చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. లాస్ట్ టైం కొన్ని వీడియోలు చేసి వీళ్ళ గురించే. ప్రతి వీడియో కూడా ఏం జరుగుతుందని పబ్లిక్ తెలియజేయడం నా పని. ఏం జరుగుతుంది అని తెలియజేయడం నా పని. సో ఇదే సమస్య మరలా ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు. ఒకరు గతంలో కావచ్చు, ఒకరు ప్రజెంట్ కావచ్చు. సో అలాంటి కుటుంబాల గురించి, అలాంటి వ్యక్తుల గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను మీకు ఈ ఆడియో కాల్ వినిపిస్తున్నా. సో ఈ మస్తాన్ సాయికి ఎటువంటి శిక్ష పడాలి, ఈ మస్తాన్ సాయికి బయటికి రాకుండా ఉండాలి అని అంటే మీరు కింద కామెంట్ చేయండి. ఏ విధమైన కఠిన శిక్షలు పడితే ఇతను మారతాడని. ఇంకా కొన్ని ఆడియో కాల్స్ ఉన్నాయి, అవి కూడా మేము వినిపించే ప్రయత్నం చేస్తా. అంతవరకు చూస్తున్నామండి మనం టీవీ.